ఈరోజు అయితే మా పింకెమ్మకు హాలిడేస్ కదా, ఇందాకే మ్యాగీ తినింది, తర్వాత పాలు తాగింది, మళ్ళీ ఫ్రూట్ కావాలండి. ఇది ఏ ఫ్రూట్ పింకెమ్మ? ఏ ఫ్రూట్ ఇది? ఫ్రిడ్జ్లో ఏవైనా ఫ్రూట్ కనిపించాయి అనుకో వెంటనే తినేయాలి. అది మళ్ళీ మళ్ళీ అవసరం లేదు కదా పింకెమ్మ. ఏం ఫ్రూట్ ఇది? ఫ్రూట్ నేమ్ తెలుసా నీకు? ఇది ఏంటిది? ఈ ఫ్రూట్ నేమ్ చెప్తేనే నీకు ఫ్రూట్ ఇస్తా, లేకుంటే ఇవ్వను. ఏంటిది? ఈ ఫ్రూట్ నేమ్ చెప్తేనే నీకు. నువ్వు నిన్న మొన్న స్కూల్కి తీసుకెళ్ళావు కదా, ఇది ఏం ఫ్రూట్ మరి? ఇది మస్క్ మిలన్. చూడండి, ఫ్రూట్ కోసం ఫ్రూట్ నేమ్ తెలుస్తుంది. మస్క్ మిలన్. నీకెలా తెలుసు? మేడం చెప్పిందా? మండే వీళ్ళకు ఫ్రూట్ డే అండి. మండే కంపల్సరీగా ఏదో ఒక ఫ్రూట్, మస్క్ మిలన్, వాటర్ మిలన్, బనానా, గ్రేప్స్, యాపిల్, గువా, ఇలా ఏదో ఒక ఫ్రూట్ పంపించాలి. సీజన్ తగ్గట్టుగా చెప్తారండి. పింకెమ్మకు ఎగ్జామ్ బాగా రాసిందని క్రయాన్స్ ఇచ్చింది. తర్వాత ఇంకా కలర్స్, పెయింటింగ్ ఉంటాయి కదా, పెయింటింగ్ కలర్స్ కూడా ఇచ్చింది వాళ్ళ మేడము. చేతికి పూసుకునే కాదు ఫ్రెండ్స్, అవి పెయింటింగ్ వేసేకి, గోడ పూసే కాదు, పేపర్లో డ్రాయింగ్ వేసి డ్రాయింగ్ కి పెయింటింగ్ వేయాలి. అన్నయ్య వచ్చి నాకు చూపిస్తాడు, చెయ్యి సరేనా? ఒక పెన్సిల్, క్రయాన్స్ బాక్స్, తర్వాత పెయింటింగ్ బాక్స్ అయితే ఇచ్చి పంపించారు. మా పింకెమ్మకి అదొక ఆనందం అయిపోయింది. అన్నయ్యకి ఇస్తావా? ఏమట్లా? అన్నయ్యకి క్రయాన్స్, అన్నయ్యకి పెయింటింగ్ ఇవ్వు. క్రయాన్స్ ఇస్తావా? నాకేమి ఇస్తావు? టూనే ఇచ్చిందా? తినేసి మళ్ళీ గువ్వ అంటావే? గువ్వ కాదు, ఏంటిది? హే, ఫ్రూట్ నేమ్ చెప్పు. ఇందాకే చెప్తావు కదా, మళ్ళీ మర్చిపోయినావా? మరి మరి ఎందుకు ఫెన్స్ పొద్దుచు గువ్వ అంటావు? ఫెన్స్ మీరు కూడా తింటారా? మా పింకెమ్మ వాళ్ళ అన్నయ్య స్కూల్ పంపించి ఇంటి దగ్గర అన్ని బాగా తినేస్తుంది. ఓకేనా? మేమైతే మస్తు ఫ్రూట్ అయితే తింటున్నాం. తర్వాత మా చిన్నగా మా వాడింటికి వచ్చేసరికి వంట అయితే చేయాలండి. ఓకే, బాయ్ చెప్పు. బాయ్.